హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జొన్న పిట్ట ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. జొన్న పిట్ట అనేది హెల్త్కి చాలా మంచిది. పాతకాలపు వంట ఇదైతే అప్పటి రోజుల్లో ఎక్కువగా చేసుకొని తినేవాళ్ళు. దీనికోసం ముందుగా జొన్నలు తీసుకొని వాటిని నీట్గా కడుక్కొని ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. 8 hours 9 hours అలా నానబెట్టుకున్న తర్వాత వాటిని తీసి మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చేసిన దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని దానికి తడి చేసిన కాటన్ క్లాత్ని కట్టుకోవాలి. ఈ కట్టిన దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తానికి అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని మిగిలిన క్లాత్తో కవర్ చేసేసి ఒక మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసి ఒక 15 minutes ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లోనే పెట్టాలి. అది ఉడికేలోపు మనం ఈ కొబ్బరిని మిక్సీ పట్టేసుకుందాం. కొబ్బరి ముక్కలు తర్వాత ఒక 3 యాలకులు వేసుకొని కొబ్బరిని కూడా మిక్సీ పట్టి పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మూత తీసి చూద్దాం ఉడికిందో లేదో. 15 minutes తర్వాత మనకి కలర్ చేంజ్ అయ్యి ఉంటుంది. ఉడికిన తర్వాత రవ ఉడికితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నోట్లో వేసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. బాగా వేడిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొబ్బరి పొడి ఉంది కదా, అది యాడ్ చేసుకొని అలాగే బెల్లం కూడా యాడ్ చేసుకుందాం. బెల్లం ముక్కలు కూడా వేడికి కరిగిపోతాయి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకొని తినడమే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఎప్పుడైనా ఈ పిట్టు తిన్నారేమో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.